పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ఒక్క రూపాయి డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్లోనే వీడు చాలా పెద్దోడైపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి. నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట అని చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లోనూ, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడు. ఎంత పచ్చి తాగుబోతు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2 వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి, ఇది నా మీద రుద్ది అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే.